సిద్దిపేట జిల్లా కొండపాక గురుకుల పాఠశాలలో విద్యార్థులను చితకబాదాడు పీటీ టీచర్. స్పెషల్ క్లాస్ కు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని 19 మంది విద్యార్థులను కర్రతో కొట్టాడు. దీంతో పలువురు విద్యార్థులకు వాతలు తెలియాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్కూల్లో సిద్దిపేట కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. లేకపోయేసరికి అంటే మాకు 6కి స్టడీ అవర్ ఉంటుంది. సక్సీడ్కి ప్రిపేర్ అవుతుందండి. ఫైనల్ ఎగ్జామ్ సక్సీడ్ పెడతాం, టెస్టులు ఉంటాయి. అయితే టెస్టులు పెడితే ఏమైందంటే మేము మార్నింగ్ లేకుండా 6కి అట్లా మేము లేట్గా లేచినాము. వాటిని కొద్దిగా లేట్ అయిపోయాము. అయితే మేము బయట స్నానాలకు వెళ్ళినాము, లేట్ అయింది. అప్పటికే మా స్టడీ అవర్ సార్ డ్యూటీ సార్ కృష్ణ సార్ వచ్చేసింది ఒకటి. ఆయన వచ్చి ఇక్కడ మేము లేకపోయేసరికి మేమందరం వెనకాల ఉంటే అప్పుడు సారు మీరు ఇంకా సార్ వచ్చి ఇంకా రాలేదనుకుంటే సారు లైన్ నిలబడి 10th వాళ్ళు మమ్మల్ని కొట్టే అంటే కొద్ది దెబ్బలు తాకినాయి. అంటే అది అలా మాట ఇద్దరికి బాగా సీరియర్గా తాకినాయి. నిన్న సార్ కూడా దానిపైన మాట్లాడారు. మా ప్రిన్సిపల్ పీపీ సార్ మాట్లాడారు. పీపీ సార్ మళ్ళీ మా పీడీ వాస్తారు కూడా దాని గురించి మాట్లాడండి, మా గురించి చెప్పిండని. అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం. అయితే నిన్న ఏమైందంటే నిన్న 5:40కి వాచ్మెన్ లేపిండు. అయితే 6 గంటలకు స్టడీ కూర్చోవాలి. మేము కరెక్ట్ 6 గంటలకు కూర్చోవాలంటే మాకు 20 నిమిషాలు మాకు సెట్ కావాలి. అయితే కొంచెం లేట్ అయింది. 20 నిమిషాలు మాకు టైం కారిపోవాలి. ఇంకొక 10-15 మినిట్స్ ఎక్కువైంది. మాకు ఎక్కువైనందుకు సార్ ఇట్లా వరుస పట్టి కొట్టిండు. వస్తుంటే నడుము మీద తాకింది, చేతులు తాకింది. కొంచెం అన్నం మాత్రం తినడానికి ఇబ్బంది అవుతుంది, పెన్ను బట్టి రాయడానికి ఇబ్బంది అవుతుంది. వాచ్మెన్ అన్న 5కి లేపాల్సింది, 5:40కి లేపిండు. లేపి ఇంకా 20 మినిట్స్ బాధ అంతా మార్నింగ్ వేయలేమని చెప్పి బ్రష్ చేసుకుంటే కొంచెం టైం అయింది. టైం అయ్యేసరికి ఇక సార్ ఏమన్నా 6 లోపు తొందర రావాలని చెప్పేసరికి మేము చేసాం. స్నానం తొందర వేసి వెళ్ళేసరికి సార్ అక్కడ ఆపుతుండు. ఆపి అందరినీ పనిష్మెంట్ చేసాం.